ప్రైజ్. ఆ ఊర్లో మగపిల్లోడు పుట్టి ఆ పిల్లోడికి వయసు వచ్చిన తర్వాత తల్లిగారు పెళ్లి చేశారు. తండ్రి లేడు, ఆ తల్లే బాధ్యత తీసుకొని ఆ బిడ్డ యొక్క చదువులేంటి, తన భవిష్యత్ ఏంటి ఆలోచన చేసి చాలా కష్టపడి ప్రేమగా పెంచుకున్న ఆ బిడ్డకు వివాహం చేసింది. పెండ్లి ఘనంగా చేసింది ఆ తల్లి, తనకున్నంతలో బాగా చేసింది. పెళ్ళయింది. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు కాస్త ముగ్గురు అయ్యారు. కోడలు వచ్చింది కదా, ముగ్గురు అయ్యారు. వాళ్ళు సంతోషంగా ఉంటూ ఉండగా ఈలోగా కోడలు గర్భవతి అయింది. ఇంకా సంతోషమే కదా. ఈలోగా గర్భవతి అయినప్పుడు ఏం జరిగిందంటే, ఈ కుమారుడు ఇంతకాలము కాపాడుకొని పెంచుకొని పెళ్లి చేసింది కదా తల్లి కుమారుడికి, ఆ కుమారుడికి చూపు తగ్గిపోతుంది. చూపు తగ్గిపోతుంది. ఇదేంటి ఇప్పటిదాకా బాగానే కనబడుతుంది కదా, ఏమైంది అని కళ్ళు నలపడం, కనబడకపోవటం, ఇది జరుగుతూ ఉండగా పూర్తిగా ఇంకొకరు చెయ్యి పట్టుకొని ఆ అబ్బాయిని నడిపించాల్సి వచ్చింది. తల్లి బహుగా దుఃఖపడుతుంది. ఇదేంటి, పెళ్ళయింది, అమ్మాయి గర్భవతిగా ఉంది కోడలు, ఈ టైంలో నా కుమారుడికి ఇబ్బంది ఏంటి అని. భార్య కూడా అనుకుంటుంది, చేసుకున్నప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడేంటి చూపు తగ్గిపోయింది అని భార్య కూడా దిగులు పడుతుంది. ఇక హాస్పిటల్కి వెళ్ళారు. కన్ను చూచే హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు చూచి మా వల్ల కాదు అన్నారు. ఆ హాస్పిటల్ నుంచి నర్సరావుపేట హాస్పిటల్కి వచ్చారు. అక్కడ కంటి డాక్టర్లు టెస్ట్ చేసి అక్కడ కూడా కాదు అని చెప్పారు. అక్కడి నుంచి గుంటూరు వెళ్ళారు, అక్కడ కూడా అవ్వదని చెప్పారు. విజయవాడ వెళ్ళారు, కుదరలేదు. హైదరాబాద్ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఇప్పుడు ఈ కుటుంబం వెతుకుతుంది. ఎవరి కొరకు అంటే, మా కుమారుడికి చూపునివ్వగలిగిన, వైద్యం చేయగలిగిన కంటి డాక్టర్ ఎవరైనా ఉన్నారా? కన్ను ఇప్పటిదాకా కనబడిన కన్నులే ఇప్పుడు కనబడటం లేదు. ఒక కన్ను పోతే పర్లేదు, రెండు కన్నులు కనబడటం లేదు. చిన్నపిల్లోడైతే పోనీలు అనుకోవచ్చు. ఇప్పుడు పెళ్ళైంది, భార్య గర్భవతి, రేపమ్మ పిల్లలు పుట్టబోతున్నారు. ఇప్పుడు ఏంటి వీళ్ళ జీవితం? వాళ్ళు వెతుకుతున్నారు. ఎవరైనా డాక్టర్ గారు ఉన్నారా? వీళ్ళని అడుగుతున్నారమ్మా, ఎవరన్నా మంచి కంటి డాక్టర్ ఉంటే చెప్పండి అమ్మా, ఎవరన్నా కంటి డాక్టర్ చెప్పండి అమ్మా. వాళ్ళు వీళ్ళకు ఫలానోళ్ళు ఇప్పుడు చేయించుకున్నట్టున్నారు, రాయవెల్లూరు వెళ్ళారు, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అన్ని చోట్లకి వెళుతున్నారు, టెస్టులు చేయించుకుంటున్నారు, కనులు రావని చెప్తా ఉన్నారు. ఎట్టకేలకు ఆ వ్యక్తికి ఒక చోట ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది అని విని వెళ్ళారు. ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తానమ్మా, చూపు రావచ్చు, రాకపోవచ్చు అన్నారు. పూర్తిగా వారు సరేనయ్యా, నువ్వు చెయ్యి, నీ మీద మాకు నమ్మకం ఉంది అని ఆయనకి అప్పగించుకున్నారు. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత 3 నెలలకి ఇప్పుడు ఆ సహోదరుడు చక్కగా చూడగలుగుతున్నాడు, చక్కగా చూస్తున్నాడు. తల్లికి ఎంత ఆనందమో, భార్యకి ఎంత ఆనందమో. తల్లికి భార్యకి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇక రావు అనుకున్న కన్నులు, చూపు తనకు మరలా వచ్చింది. ఆ చూపు రావడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అదేంటంటే, ఆ కుటుంబం ఎవరి కొరకు వెతికారు చెప్పండి? చెప్పాలి. నేను చెప్పింది చెప్పండి. కంటి డాక్టర్ కొరకు వెతికారు. ఎవరైనా బాగా వైద్యం చేయగలిగిన కంటి డాక్టర్ ఉన్నారా అని వెతికారు.
ఆ డాక్టర్ దొరికిన తర్వాత వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరికింది. ఈ రాత్రి మీ అందరితో ఈ మాట చెప్తున్నాను దేవుని సేవకునిగా. కంటి సమస్య వస్తే కంటి డాక్టర్ కొరకు వెతికిన ఆ కుటుంబం, ఎముకలు విరిగితే ఎముకల డాక్టర్ని వెతుక్కుంటూ వెళుతున్న మనం, ఒకవేళ గుండె ప్రాబ్లం అయితే గుండె డాక్టర్ దగ్గరికి వెళుతున్న మనం, మన వలన కాని ఎన్నో సమస్యలు మోసుకుంటూ జీవితంలో ప్రయాణం చేస్తున్నాం. ఈ జీవిత ప్రయాణంలో ఎదురవుతున్న ఈ సమస్యలన్నిటి నుండి విడిపించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని కనపరచవచ్చు కదా. డాక్టర్లు వైద్యం చేస్తారు, అయితే వైద్య శాస్త్రానికి అందని ఎన్నో రోగాలు ఉన్నాయి. మనము ఎక్కడికైనా వెళ్ళి మన సమస్యను పరిష్కరించుకోగలము అనుకుంటే కొన్ని సమస్యలకు పరిష్కారం లేదు ఈ భూమి మీద. మరి ఎక్కడుంటది సమస్యకు పరిష్కారము అంటే దేవుని దగ్గర మాత్రమే ఉంది. నా సమస్య పోవాలి అంటే దేవుడు నాకు కావాలి. నాకున్నటువంటి కుటుంబంలో ఉన్న వేదన తీరాలి అంటే దేవుడు నాకు కావాలి. అయితే ఆ దేవుడు ఎక్కడ దొరుకుతాడు? వాక్యం అంటుంది, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యాలు. మనకి ఎన్నో అసాధ్యమైనటువంటి సంఘటనలు, పరిస్థితులు మన మధ్యలో ఉన్నాయి. ఓ తల్లి తన బిడ్డ చెడిపోతే ఆ బిడ్డ కోసం ఏడుస్తుంది. ఆ బిడ్డని ఎవరు బాగు చేస్తారు? దేవుడే బాగు చేయగలడు. ఓ భర్త తన భార్యకి అనారోగ్యం వస్తే ఏడుస్తున్నాడు, ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుడు దొరికితే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. భర్తను పోగొట్టుకొని ఒక స్త్రీ, ఒక భార్య తోడు లేనిదిగా దుఃఖంలో బ్రతుకుతుంది. తనకు ఆదరణ ఎవరిస్తారు? దేవుడు దొరికితేనే ఆ మనిషికి ఆదరణ. దేవుడు కావాలి మనుషులకి. అందుకనే మనుషులు దేవుణ్ణి వెతికారు. ఓ దేవుడా, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు దొరికితే గాని మా సమస్యలకు చెప్పండి పరిష్కారం దొరకదు. వింటున్నా మన వాళ్ళంతా చెయ్యొచ్చండి. కుర్చీలో ఉన్న వాళ్ళని, నిలబడిన వాళ్ళని, కింద కూర్చున్న వాళ్ళని అందరూ వింటున్నారా? దేవుడా నువ్వు దొరికితే చెప్పండి నా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అందుకని దేవుణ్ణి వెతికారు. మనం కాదు, మనమే కాదు, మన పూర్వీకులు, మన పితరులు, మన తాతలు, ముత్తాతలు, మన పూర్వీకులు అసలు మానవ మనుగడ పుట్టినది మొదలుకొని ఆ దేవుని కొరకు వెతుకుతూనే ఉన్నారు. దేవుడు దొరికితే సమస్యకు పరిష్కారం దొరికినట్టే. యోబు గ్రంథం, బైబిల్స్ తెరిచి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ మాటలు గమనించండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. ఆయన నివాస స్థానము వద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. నాతో పాటు అందరు ఈ మాటలు చెప్పండి. దేవుని నివాస స్థానము వద్ద, అందరూ చెప్పండి ప్లీజ్. దేవుని, అందరూ మొక్కలు మొక్కలు చెప్తారండి. దేవుని నివాస స్థానము వద్ద నేను చేరునట్లు దేవునిని ఎక్కడ నేను కనుగొందును? దేవుని ఎక్కడ కనుగొనగలను నేను? నా సమస్య పరిష్కారం ఎక్కడుంది చెప్పాలి. ఇలా చెప్పిన ప్రారంభంలో ఆ కంటి సమస్యకు పరిష్కారం కొరకు వైద్యం చేసే డాక్టర్ కొరకు ఏం చేశారు? వారు వెతికారు. అలాగే మానవ జీవితంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? చెప్పాలి, దేవుని దగ్గరే. అందుకోసం ఏం చేశారు? వెతికారు దేవుణ్ణి. ఎక్కడ దొరుకుతాడు దేవుడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? మన పూర్వీకులు వెతికారు, మన పితరులు వెతికారు. మనిషి అన్నవాడు పుట్టినది మొదలుకొని ఈ భూమి మీద వెతుకుతూనే ఉన్నాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. నేను మిమ్మల్ని మాట్లాడుతాను, చెప్పండి, చెప్పులు ఎక్కడ దొరుకుతాయి? అందరూ చెప్పాలి. చెప్పుల షాపులో దొరుకుతాయా? చెప్పాలి. మరి బంగారం
బంగారం షాప్లో దొరుకుతుందా? సిమెంట్ కొంచెం వెనకొన్న వాళ్ళు కూడా చెప్పండి, సిమెంటు ఫ్యాక్టరీలో దొరుకుతుందా? మరి అట్లయితే పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు చెప్పండి, కూరగాయలు, మరి చిన్నుల్లిపాయలు, అల్లం, బెల్లం, మినపప్పు, కందిపప్పు, పచ్చడి కిరాణా షాప్ లో దొరుకుతుంది. మరి అట్లయితే దేవుడు ఎక్కడ దొరుకుతాడు? నా మాట మీకు అర్థమైందా? నీకు చెప్పులు ఎక్కడ దొరుకుతాయో తెలుసు, బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసు. దొరకటం అంటే ఎత్తుకొచ్చుకోవటం కాదు, కొనుక్కోవటం. దొరకటం అంటే అదే. బట్టలు ఎక్కడ దొరుకుతాయో నీకు తెలుసు, చిల్లర సరుకులు ఎక్కడ దొరుకుతాయో నీకు తెలుసు. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆ దేవుడు దొరికితే మన సమస్యకి పరిష్కారం దొరికినట్టే. ఓ రోజు మధ్యాహ్నం మేము కారులో వెళ్తూ ఒక చోట ఆగాల్సి వచ్చింది. ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నాడు, ఏమండి ఇక్కడ అన్నా క్యాంటీన్ ఎక్కడండి అన్నాడు. నా పక్కన ఉన్న సహోదరుడు, ఎందుకు నీకదే అంటాడు. అన్నా క్యాంటీన్ ఇంకెందుకు అడుగుతాడు? ఎందుకు అడిగాడు? అన్నం తింటానికి. ఆయన దాని కొరకు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. సరే మేము కొద్దిసేపు అలా పక్కన గడ్డి అదంతా ఉంటే కొద్దిసేపు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుందామని కూర్చొని బైబిల్ తెరిచి అలా మాట్లాడుకుంటా ఉండగా ఇంకొక వ్యక్తి వచ్చాడు మా దగ్గరికి. వచ్చి, ఏమండి దగ్గరలో షాప్ ఏమైనా ఉందండి అన్నాడు. ఏం షాపు అన్నాడు నా పక్కన ఉన్న బ్రదర్. అంటే అదేనన్నా, అదేనండి ఇట్లా అన్నాడు. డైరెక్ట్ గా ఆ పేరు చెప్పకుండా ఇట్లా కొట్టి చేతి ఎట్టుకొట్టి ఇట్లా అన్నాడు. వెంటనే నా పక్కన ఉన్న బ్రదర్ అన్నాడు, అటు వెళ్ళి అటు తిరిగి అటు పో అన్నాడు. నేనన్నాను, నువ్వెప్పుడు చూసావు అన్నాను. ఆయన అన్నాడు, నాకు కూడా తెలియదన్నా, నాకు కూడా తెలియదు, ఊరికే చెప్పానన్నా అన్నాడు. అంటే తాగాలనుకున్నవాడు బారు షాప్ వెతుకుతున్నాడు, తినాలనుకున్నవాడు క్యాంటీన్ వెతుకుతున్నాడు, రోగం ఉన్నవాడు హాస్పిటల్ వెతుకుతున్నాడు. మరి ఇప్పుడు చెప్పట్లయితే జీవితం అంతా సమస్యలతో నిండి ఉన్న మానవుడు ఎవరిని వెతుకుతున్నాడు? దేవుణ్ణి వెతుకుతున్నాడు. మరి దేవుణ్ణి కనుగొన్నారా? మన పూర్వీకులు ఇలా కేకలు వేశారు, అయ్యో దేవుడా మేము చీకటిలో ఉన్నాం, మమ్మల్ని వెలుగులోనికి నడిపించు. అయ్యో దేవుడా మేము మరణములో ఉన్నాం, మమ్మల్ని జీవంలోనికి నడిపించు. అయ్యో భగవంతుడా మేము అసత్యములో ఉన్నాం, మమ్మల్ని సత్యంలోనికి నడిపించు. నువ్వు వస్తే తప్ప, నువ్వు దొరికితే తప్ప మా సమస్యలు, మా బాధలు, మా మానసిక బరువులు దిగిపోవు. నువ్వు ఎక్కడుంటావో, ఓ భగవంతుడా ఎక్కడున్నావు? అందుకని మనుషులు కొండలెక్కారు. అర్థమవుతుందా? ఎక్కడికి ఎక్కారు? కొండలెక్కారు దేవుని కోసం. అడవుల్లోకి వెళ్ళారు, గుహల్లోకి వెళ్ళారు. ఎవరిని వెతుక్కుంటూ? దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళారు. ఓ దేవుడా ఎక్కడున్నావు? రా, నువ్వు ఎక్కడున్నావు? నాకు కనబడు కనబడు కనబడు. కొండలే ఎక్కారా? అడవుల్లోకే వెళ్ళారా? గుహల్లోకే వెళ్ళారా? వెతికి 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 ఎవరి కోసం? దేవుని కోసం. ఓ దేవుడా నువ్వు దొరికితే తప్ప చెప్పండి మా సమస్యకే పరిష్కారం లేదు. వెతికారు. ఇక్కడ అదే అంటున్నాడు యోబు, నేను ఆయన నివాసమునొద్దకు చేరున్నట్లు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన నేను కనుగొనాలి. యోబు అనే భక్తుడు అంటున్నాడు, నాకు దేవుడు కావాలి. ఎందుకంటే ఆ పైన 2వ వచనంలో రాయబడి ఉంది, 23:2 చివరి లైన్ లో, నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉంది. నా వ్యాధి పోవాలంటే దేవుడిని నేను కనుగొనాలి. నా భారం తేలికవ్వాలంటే దేవుడిని నేను కనుగొనాలి. కానీ ఆ దేవుడు ఎక్కడ దొరుకుతాడు? వెతికి 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 మానవులందరూ దేవుణ్ణి వెతికి వెతికి అలసిపోయి, సాలిపోయి, సొక్కిపోయి వారి జీవితాలు తనువు చాలించి వెళ్ళిపోయారు. నా వైపు చూచి మీరు సమాధానం చెప్పండి. నా వైపు చూచి అందరూ సమాధానం చెప్పండి. దేవుణ్ణి మానవుడు కనుగొనగలడా? చెప్పాలి. మీకు తెలిసినంతలో చెప్పండి. దేవుణ్ణి మానవుడు కనుగొనగలడా? దేవుడు ఎక్కడుంటాడు?
బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన దేవుడు కనుక సమీపింపరాని తేజస్సులో అమరత్వములో తాను ఒక్కడే ఉంటాడట. మనం విమానం ఎక్కి మేఘాల పైకి వెళ్ళొచ్చు, రాకెట్ వేసుకొని స్పేస్ లోకి వెళ్ళొచ్చు, కానీ దేవుడు మేఘాల పైననో స్పేస్ లోనో లేడు. ఆయన ఆకాశ మహాకాశాలకు పైన ఉన్నాడు దేవుడు. చప్పట్లు కొట్టొక్క మారు దేవాతి దేవుడి కనపరుతా. ఏం మెత్తబడ్డే మంచుకా? కొట్టండి, గట్టి కొట్టండి మరి చప్పట్లు. దేవుడు మనం అనుకుంటున్నట్టు ఆయన గుహలోనూ గూట్లోనూ ఉండేవాడు కాడు. మనం దేవుణ్ణి ఇక్కడ వెతికాం, ఇక్కడ వెతుకుతున్నాం, దేవుణ్ణి ఈ మట్టిలో వెతుకుతున్నాం, ఈ గూట్లో వెతుకుతున్నాం, ఈ గుహలో వెతుకుతున్నాం. ఇక్కడ వెతికితే ఉండేవాడు కాదు దేవుడు. ఆయన పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. ఆయన దగ్గరకు వెళ్ళడం ఎవరి తరం? ఆయన ఎవడు కనుగొనలేడు. ఆయన దొరికితేనే సమస్య పరిష్కారం. మరి ఆయనేమో ఎవడు కనుగొనలేడు, దొరకడు, ఆయన ఎవరికి కనబడ్డు. మరి ఏం జరిగింది? మనుషులందరూ దేవుని కోసం, ఓ దేవుడా, ఓ భగవంతుడా, ఓ స్వామి, ఓ తండ్రి, నువ్వు రాయ్యా, నువ్వు వస్తే తప్ప ఈ మానవ బ్రతుకులలో ఉన్న ఈ శాపం పోదు, నీవు వస్తే తప్ప, నీవు దొరికితే తప్ప ఈ బాధలు తీరిపోవు అని దేవుని కొరకు మానవులందరూ ఎదురు చూస్తూ ఆయన వెతుకులాడుతూ ఉండగా, మానవుడు ఎప్పటికీ దేవుని కనుగొనలేడని ఆ దేవుడే మానవుడే భూమి మీదకి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ అంటే. చేతులుంటే గట్టిగా చప్పట్లు కొట్టి మరి దేవుని గణపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభుకే కలుగునుగాక. ఏంటి క్రిస్మస్ అంటే? ఎందుకు ఈ సెమీ క్రిస్మస్లు? క్రిస్మస్ అంటే అర్థం చెప్పడం లేదు నేను మీకు, క్రిస్మస్ సందర్భం చెప్తున్నాను మీతో. మనుషులందరూ దేవుని కొరకు వెతికి కనుగొనలేకపోతే ఆ దేవుడే, మీరు ఎప్పటికీ నన్ను కనుగొనలేరు, నేనే మీ మధ్యలోకి వస్తాను అని ఆయన మానవ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే. ఎందరో వెతికారు దేవుడిని, ఆ దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, శరీరం ధరించుకొని నీలా నాలా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఎందుకంటే మానవుడిగానే రావాలి భూమి మీదకి అంటే మనం మానవులం కాబట్టి. ఓ రోజు ఒక వ్యక్తి, చెప్పానా వద్దా? చెప్పండి అన్న చెయ్యక. రైట్, ఎక్కువ మంది చెప్పారు కాబట్టి. ఓ రోజు ఒక వ్యక్తి దారిని నడుచుకుంటూ వాళ్ళ ఊరు వెళ్తున్నాడు. చీకటి పడింది. చీకట్లో ఆ ఊరు మధ్యలో ఉన్న అడవి దాటుకొని వెళ్ళాలి. అడవి దాటుకొని వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఆయన ఒక గొయ్యిలో పడిపోయాడు. ఎందులో పడ్డాడు? గొయ్యిలో పడ్డాడు. చీకటి కదా, గొయ్యిలో పడి అయ్యా కాపాడండి, రక్షించండి అని గొయ్యిలో ఉండి కేకలు పెడుతున్నాడు. ఈ గొయ్యిలో పడ్డ వ్యక్తి అరుపులు విని ఆ అడవిలో ఉన్నటువంటి ఒక ఏనుగు వచ్చింది. ఈ మనిషిని రక్షిద్దామని ఆ గుంట దగ్గరికి వచ్చి, ఆ గుంటలో ఉన్న మనిషి చీకట్లో మనకు కళ్ళు కనపడే వాటికి వానే కనపడుతున్నాయి, వచ్చి ఆ పైన గుంట పై నుండి తొండం లోపలికేసి కమాన్ కమాన్ అంటుంది. ఏం చేయడానికి? చెప్పరేంది? కాపాడటానికి. ఈ మనిషి అరుపులు వినొచ్చింది ఏనుగు. ఈ మనిషి ఏమో గుంటలో పడిపోయి ఏనుగుని చూసి, అమ్మో దాని గనక నేను దొరికితే ఇప్పుడు ఏం చేస్తుంది ఏనుగు? తొండంతో చుట్టి, చెప్పండి, నేలకేసి టపాకాయ కొట్టినట్టు కొట్టి కాలేసి కనుక తొక్కింది అనుకోండి, చెవుల్లో, ముక్కుల్లో, నోట్లో నుంచి ఇక రక్తమే, ఇక మరణమే. అమ్మో నేను పోను అనుకుంటూ ఓ పక్కకి వెళ్ళిపోయాడు. ఏనుగు ప్రయత్నం చేసి 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 ఏనుగు వెళ్ళిపోయింది. మరలా మూలగట్టం మొదలుపెడు, అయ్యా కాపాడండి, రక్షించండి అంటున్నాడు. ఈలోగా ఆ అడవిలో ఉన్న ఒక చిరుత పులి ఈ మనిషి అరుపులు విని ఆ గుంట పైకి వచ్చింది, ఒడ్డుకొచ్చి పంజా, ఓ వినాలా ఏంటది, పంజా లోపలికి విసిరి కమాన్ కాపాడుతా అంటుందట. పెద్ద పులికి ఎవడం దొరుకుతాడా? అది కాపాడిద్దంటే ఎవరు నమ్ముతారా? భయం వేసి ఇంకా లోపలికి గుంట లోపలికి పోతున్నాడు. ఈ చిరుత పులి కూడా ప్రయత్నం చేసి చాలాసేపు ట్రై చేసి రారా కాపాడతా అంటున్నా, వీడు భయపడిపోవటంలా చిరుత పులి కూడా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయాక మరలా కేకలు పడి, అయ్యా కాపాడండి అయ్యా అంటున్నాడు. ఈలోగా అడవిలో ఉన్న ఒక పెద్ద పాము
అడవిలో ఉన్నటువంటి పెద్ద పాము ఈ అరుపులు విని సరా 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 అక్కడికి వచ్చి ఆ గుంట పైన కమన్ కమన్ కమ్ కాపాడుతా, నా తోక పట్టుకో అంటుందట. ఏంటిది చెప్పాలా? నేకంట ఇంగ్లీష్ మీడియం కాబోలు వచ్చి పెద్ద అనకొండ వచ్చి తోక ఒకటేసి లోపలికి కమన్ బుష్ కమన్ కాపాడుతా కాపాడుతా అంటుందట. ఇప్పుడు ఈ మనిషి ఆ పామును చూసి, అమ్మో నేను దాన్ని పట్టుకోకపోయినా అది కిందకు వచ్చి నన్ను కరిసిద్దేమోనని కర్రపల్లి ఒకటి గుంటలో దొరికితే తీసుకొని రెడీగా ఉన్నాడు దాన్ని కొట్టడానికి. కిందకు వస్తే అది కూడా చాలాసేపు పుష్ అంది, రాలా. పాము కూడా ప్రయత్నం చేసి వెళ్ళిపోయింది. ఇక ఆ రాత్రి అంతా అడవిలో నక్కలు కుక్కలు కుందేళ్ళు అన్ని వచ్చి రారా కాపాడతా అంటుంది. దేని నమ్మి పోవడం నా మనిషి. తెల్లవారి అట్లా తెల్లగా తెల్లవారుతూ ఉన్న సమయంలో ఆ గుంటలో ఉండి రాత్రి అంతా మూలిగాడు కదా. తెల్లవారిగానే కొంచెం మూలుగు పెద్ద చేశాడు, అయ్యా కాపాడండి అయ్యా అన్నాడు. అప్పుడే ఆ ఒడ్డున ఒక మనిషి తెల్లవారిపోతూ ఈ అరుపులు విని ఒడ్డు దగ్గరికి వచ్చాడు. ఆ గుంట ఒడ్డున వచ్చి నిలబడి కింద ఎవరో అన్నాడు. ఈ మనిషికి ప్రాణం లేచి వచ్చింది. ఎవరు గొంతు విని? రాత్రి అంతానేమో ఏమిన్నాడు? ఏనుగు, సింహం, పాము, అన్ని అరుపులు విన్నాడు. రాత్రంతా భయంగా ఉంది. తెల్లవారి పొద్దున్న ఒక మనిషి వచ్చి ఎవరో గుంటలో అనగానే ఈ మనిషికి ప్రాణం లేచి వచ్చాక ఇప్పుడు ఆ మనిషి పైన ఉన్నాయని చూసి, అయ్యా కాపాడయ్యా అన్నాడు. ఏందబ్బా ఎప్పుడు పడ్డావు ఏంటి అని అడిగి ఓ చెట్టు కొమ్మ ఒకటి విరిచి ఆ చెట్టు కొమ్మ లోపలికి వేసి ఆ గుంటలోకి వేసి పట్టుకో లాగుతా అన్నాడు. అర్థమైంది నేను చెప్పింది ఇప్పుడు మీకు? మనిషిని కాపాడాలంటే, మనిషికి నమ్మిక పుట్టించాలంటే ఎవరు రావాలి? మనిషే రావాలి. అందుకు దేవాతి దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు నామములో మహిమ యేసేకి కలుగునుగాక. అందుకొచ్చాడు. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ గుంటలో పడి రాత్రంతా మూలుగుతున్న ఈ మనిషి తెల్లవారి పొద్దున్నే ఒక మనిషి వచ్చిన తర్వాత చెట్టు కొమ్మ లోపలికి వేసిన తర్వాత ఆ కొమ్మ పట్టుకొని పైకి చూస్తా, ఆగాగాగు నన్ను లాగాలంటే మీది మా క్యాస్టేనా అంటాడా? చెప్పరేంది? ఆ కర్ర విరిచి కిందకేసాడే ఆయన్ని పట్టుకొని మీది మా కులమేనండి అంటాడా? పలకరేంది? ఎందుకని? ఏ కులం అయితే మనకెందుకు, నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. నేను చెప్పింది మీకు అర్థమైందా? నిన్ను రక్షించడానికి, నీ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి, నీ బ్రతుకులో ఒక నూతన ఆనందాన్ని వెలుగును కలుగ చేయడానికి దేవాది దేవుడు మానవ రూపం ధరించి లోకానికి వస్తే ఆయనకి ఏమంటగట్టారు మనుషులు? కులాన్ని అంటగట్టారు. దేవునికి కులం ఎక్కడుందండి? ఈ సూర్యునికి కులం ఉందా? ఈ చంద్రుడికి కులం ఉందా? పడే వర్షానికి కులం ఉందా? మనం ఉంటున్న భూమికి కులం ఉందా? ఈ సూర్యుడు విశ్వమంతటికి వెలుగునిస్తున్నాడే, ఈ చంద్రుడు ఈ భూమి అంతటికి కాంతినిస్తున్నాడే, ఈ భూమి మీద పడుతున్న వర్షం నీతిమంతుడి మీద అనీతిమంతుడి మీద పడుతుంది, ఈ ఎండ అందరికీ కలుగుతుంది, దేవుడు ఇచ్చింది. మరి ఆ దేవునికి ఏంటి కులం అంటగట్టారు మనుషులు? దేవునికి కులము లేదు. ఆయన రక్షకుడు. నిన్ను నన్ను రక్షించడానికి, మానవ జాతిని ఉద్ధరించడానికి ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని వచ్చిన ఏకైక నిజ దేవుడు ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. ఆయన కోసం వెతికారు, ఆయన కనుగొనలేకపోయారు మానవులు. అందుకే ఆయనే మనుషుల మధ్యలోకి వచ్చాడు. లూకా సువార్త 2వ అధ్యాయం మనం చదివితే దేవదూత వచ్చి గొర్రెల కాపరులతో ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచొచ్చు కదా. ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. మానవులను రక్షించే రక్షకుడు పుట్టాడు. ఈ వార్త విని ఆ గొర్రెల కాపరులు 2వ అధ్యాయం 15వ వచనంలో చూద్దాం పదండ్రా. ఎందుకంటే ఆది దేవుడు ఆయన. ఏదో 2020 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్తుంటే ఆయన అప్పుడే పుట్టాడు, అంతకుముందు లేడు అనుకోకండి. ఆది దేవుడు, పర్వతాలు పుట్టక మునుపు ఉన్నవాడు. 90వ కీర్తన 1-2 వచనాల్లో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపే నీవు
ఉన్నవాడు ఆయన. ఆయన సజీవుడైన దేవుడు. నమ్మిన వాళ్ళు ఒకసారి ఆమేన్ చెప్పొచ్చు కదా, గట్టిగా చెప్పొచ్చు కదా. ఎవరైనా అన్నిటికంటే ముందే ఉన్న దేవుడు, ఆది దేవుడు, ఆదిలో ఉన్నవాడు, సమస్తానికి ఆధారభూతుడైన ఆ దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి దిగొచ్చి 2025 సంవత్సరాలు అవుతుంది చరిత్రలో. ఉన్నాడు ఆయన అంతకు మునుపు. నా వైపు చూడండి ఒకసారి. ఇప్పుడు రమేష్ పాస్టర్ గారు మన మధ్యలోకి వచ్చారు అని పిలిచారు కదా నన్ను ఇందాక. అంటే ఇక్కడ మన మధ్యలోకి వచ్చారు, చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం అన్నారు కదా. అంటే అంతకుముందు నేను లేనా? పలకరేంటి? ఉన్నానా? ఎక్కడున్నాను చెప్పాలి. దారిలో ఉన్నాను. ఇంకా ముందుకెళ్తే మా ఊర్లో ఉన్నాను. ఇంకా ముందుకెళ్తే మా ఇంట్లో ఉన్నాను. ఎంత గొప్ప సంగతి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే ఒక అమ్మాయి డెలివరీ అయింది అనుకోండి, ఏమంటారు? ఇప్పుడు అబ్బాయి పుట్టాడు అంటే ఇప్పుడు పుట్టాడా చెప్పాలి. అంతకు మునిపి అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాడా లేడా చెప్పాలి. రోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయించాడు అంటాం మనం. ఉదయించడం అంటే పుట్టడం. ఈరోజు సూర్యుడు ఇటు కాదు, ఇటు అనుకుంటా. తూర్పు ఇటేనా? తూర్పున సూర్యుడు పుట్టాడు అంటాం. పుట్టాడు అంటే సూర్యుడు అంతకుముందు లేడా చెప్పండి. మనకు కనబడలేదు అంతే, కానీ ఆయన చెప్పండి ఉన్నాడు కదా. మనకు కనబడింది పొద్దున్నే, కానీ రాత్రి కూడా సూర్యుడు ఉన్నాడు. మనకు కనబడలేదు అంతే. యేసు ప్రభు కూడా ఆదిలో ఉన్న దేవుడు, ఆది దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. యేసుక్రీస్తు నామమున. ఎంత గొప్ప సంగతి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:1 జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో. అబ్బా ఏంటట? ఆది నుండి ఏది ఉండెనో, మేము కనులారా దేన్ని చూచామో, చెవులారా ఏది విన్నామో, మా చేతులతో నిదానించి ఏది తాగి చూచామో అదే నేను మీకు రాస్తున్నాను. యేసు అను ఆ రక్షకుని మేము కనులారా చూచాము. చప్పట్లు కొట్టి ఒక మారు దేవుని కనపరుద్దాం. మరి క్రిస్మస్ అంటే దేవుని కొరకు వెతికిన మానవులకు దేవుడే తను తాను బయలుపరుచుకున్న రోజు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మానవులమైన మనందరినీ తన రక్తంతో కడిగి మనను శుద్ధి చేసి పరిశుద్ధపరిచి తన కొరకు జీవించడానికి, తన సాక్షులుగా ఉండడానికి యేసు ప్రభు మనను ఏర్పరచుకున్నాడు. మహిమ దేవునికి కలుగునుగాక. తగటగా బైబిల్లో ఒక 2-3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ఆ అమ్మాయి చక్కగా ఇంట్లో అమ్మా నాన్న గారాబం చేస్తూ పెంచారు. అలా పెరిగి పెద్దయినటువంటి ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి వెకిలిగా, లేదంటే మగ పిల్లలతో మాట్లాడుతూ సరదాగా అట్లా బతకటం నేర్చుకుని చివరికి ఆ అమ్మాయి పాపం చేయటం ప్రారంభించింది. పాపంలో పడిపోయింది, పాపంలో జీవిస్తుంది. అలా పాపానికి అలవాటు పడిపోయి పాపంలో జీవిస్తూ అలా చాలా కాలం పాపిగానే ఉంది. వ్యభిచారంలో చిక్కుకుపోయి బయటపడాలనుకుంటుంది, బయటికి రాలేకపోతుంది. ఓ రోజు కూర్చొని ఆలోచన చేసుకుంటుంది. ఒకప్పుడు ఎలా బ్రతికాను నేను, ఇప్పుడేంటి నేను ఇలాగైపోయాను. ఒకప్పుడు ఎంత పవిత్రురాలిగా ఉన్నాను, ఇప్పుడేంటి ఇంత నీచంగా మారిపోయాను. ఎందుకంటే తను గతంలో చేసుకుంటూ వచ్చిన తన పాపాలు తనను మానసికంగా క్షోభకు గురి చేస్తుంది. తన పాపాలు తనను వేదనకు గురి చేస్తూ ఉండగా అసలు ఒక రకంగా చెప్పాలంటే అల్లాడిపోతుంది. మనసు లోపలంతా గుచ్చుతుంది, మనస్సాక్షి గుచ్చుతుంది లోపల. ఇంత విలువలేని దానిగా మారిపోయాను. ఒకప్పుడు ఎంత విలువగా ఉన్నాను, ఇప్పుడు విలువలేని దానిగా మారిపోయాను. ఈ బ్రతకటం కంటే చచ్చిపోవటమే మేలు అనుకుంటుంది. కానీ చచ్చిపోతే ఎట్లాగా? మరి తననేమో తన పాపాలు వెంటాడుతున్నాయి.
ఏదో తెలుసో తెలియకో సరదాగా